2022 మే 20వ తారీఖున వీధి సుబ్రహ్మణ్యం అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి హత్య చేసి శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన సంగతి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. కేసులో బాధితుడైనటువంటి ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు, తమ్ముడు వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు కనుక్కోటానికి వచ్చాను. వాళ్ళ స్థితిగతుల గురించి కూడా కనుక్కున్నాను. ఈ కేసులో ఉన్నటువంటి కాగితాలన్నీ, కోర్టులో వేసినటువంటి కాగితాలన్నీ కూడా నేను పరిశీలించాను. ఈ కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు లోపభూయిష్టమైన దర్యాప్తు, తప్పుడు దర్యాప్తు, ఒక హత్య కేసులో జరగడం నా జీవితంలో నేను ఎప్పుడు చూడాలి. నా ఉద్యోగం 30 ఏళ్లలో ఇంత దారుణమైన దర్యాప్తు ఎప్పుడు చూడాల. అంత నిర్దాక్షిణ్యంగా ఒక దళిత కుర్రాడు చనిపోయాడు, అతనికి న్యాయం చేయాలి అనే వృత్తి ధర్మాన్ని పాటించడమే కాకుండా మానవతా ధర్మం కూడా లేకుండా అన్యాయంగా ఈ కేసుని ఖచ్చితంగా వీగిపోయేటికి ఎలా రాయాలో అలా రాసినట్టుగా ఉంది. కాగితాలన్నీ ఎఫ్ఐఆర్కి, ఛార్జ్షీట్కి సంబంధం లేదు. మధ్యవర్తుల పంచనామాకి, ఎస్పీ చెప్పేదానికి సంబంధం లేదు. ఛార్జ్షీట్ దాని అంతటా అదే వీగిపోయేటట్టు, కేసు కొట్టివేసేటట్టుగా ఈ కేసు బలంగా నిర్మాణం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రనే ఒక మచ్చగా మిగిలిపోయేటటువంటి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం దీని మీద కేసుని రీఓపెన్ చేసి, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని రీఓపెన్ చేసి, ఒక ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసుని మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు అవసరం ఉంది. నిజానిజాలు బయటికి తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం చెప్పడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని చెప్పి కోరడానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. అట్లాగే ఈ రోజున ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ పనులేవి చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయం మీద వీళ్ళ బ్రతుకు తెరువు గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి, అలాగే వీళ్ళ ఇంట్లో వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునే కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ రెండో కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేయడానికి కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. కాకినాడ వెళ్ళి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఈ విషయంలో ఇమీడియట్గా డెసిషన్ తీసుకోమని చెప్పి కోరడానికి వెళ్తున్నాను. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాల. దీని నుంచి ఈ కుటుంబం బయటపడాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను, వరప్రసాద్ గారు ఇప్పుడు దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, తన సొంత మనిషిలాగా చూసుకుని ఇన్నాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారని. ఆయన చేయగలిగిందంతా చేశారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు కూడా చాలా అండగా నిలబడ్డారు ఈ కుటుంబానికి. ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు. మిగిలిన అన్ని వివరంగా నేను సాయంత్రం కాకినాడలో మాట్లాడతాను. ప్రస్తుతానికి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఈ కుటుంబాన్ని ఆదుకోవడం గురించి రిక్వెస్ట్ చేయడానికి అని చెప్పి కాకినాడ బయలుదేరి వెళ్తున్నాం.